అందరికీ నమస్కారం। ఈరోజు మన భీమవరంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే శ్రీ కనుమూరి బాపిరాజు గారికి మా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అందరి తరపున కూడా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తిగా యువత అందరూ కూడా స్ఫూర్తిగా ఆయన తీసుకోవాలి। 40 సంవత్సరాలకే మన భారతదేశం ఏంటి ప్రపంచంలో ఎవరూ కూడా ప్రధానమంత్రి చేయలేదు। అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి చేసిన ఏకైక వ్యక్తి మన శ్రీ గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు। అలాగే 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత అయింది। ఈ రోజున ప్రతి ఒక్కరి ఫోన్లో మన సెల్ ఫోన్లు ఏంటి, కంప్యూటర్లు ఏంటి, ఈరోజు ల్యాప్టాప్, మన భారతదేశం నుంచి ఎంతో మంది యువకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి బాట వేసింది గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారు। అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఏంటి, అలాగే ఓటు హక్కు ఏంటి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఐటీ రంగంలో కూడా అభివృద్ధి అవడానికి కూడా రాజీవ్ గాంధీ గారు అలాంటి ఎన్నో సేవలు చేసిన ఘనత రాజీవ్ గాంధీ గారు। యువత ఇప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, జోహార్ రాజీవ్ గాంధీ।